ఒక దేశం మొత్తం ఒక లూజర్తో ఎలా ఇన్స్పైర్ అయింది? ఒకవేళ ఓడిపోయే వాళ్ళని చరిత్ర మర్చిపోతే జపాన్ ఎందుకు ఒక లూజర్ని హీరోలా మార్చేసింది? హారోరారా జపాన్ యొక్క రేస్ హార్స్. ఫాస్టెస్ట్ కాదు, స్ట్రాంగెస్ట్ కాదు, ఛాంపియన్ మెటల్ కూడా కాదు. 113 రేసెస్లో పార్టిసిపేట్ చేసింది అండ్ ప్రతి ఒక్క రేస్ కూడా ఓడిపోయింది. నో ట్రాఫీస్, నో ఫినిష్ లైన్, ఒక్క విక్టరీ మూమెంట్ కూడా లేదు. అండ్ అప్పుడే స్టోరీ మొత్తం ఎండ్ అయిపోయింది. కానీ ఒక్క దేశం మొత్తం ఒక లూజర్తో ఎలా ఇన్స్పైర్ అయింది? ఎర్లీ 2000 జపాన్ రిసెషన్లో ఉంది, జాబ్స్ లేవు అండ్ ఫ్యూచర్ డౌన్ఫాల్ సిచ్యువేషన్. అప్పుడే ఒక్కసారి కూడా గెలవని హార్స్ జనాలకి ఇంపార్టెంట్గా మారిపోయింది. జనాలు దాన్ని రేసెస్ చూడడానికి రావడం స్టార్ట్ చేశారు. అది గెలిచేది చూడడానికి కాదు, అది ట్రై చేసే చూడడానికి. అండ్ స్టూడెంట్స్ టికెట్స్ని లక్కీ ఛాన్స్గా ఉంచడం స్టార్ట్ చేశారు. అండ్ పేరెంట్స్ ఎగ్జామ్స్కి ముందు స్టూడెంట్స్కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు లక్కీ ఛాన్స్ లాగా. అండ్ బయట దాని ఫోటోతో ఒక కొటేషన్ దొరికేది, ఒకవేళ అది ఓటమి ఒప్పుకోకపోతే మనం ఎందుకు ఒప్పుకోవాలి. అండ్ దీని ఒక పేరు కూడా వచ్చింది, ది షైనింగ్ స్టార్ ఆఫ్ లూజర్స్. అండ్ ఈ స్టోరీ గెలవడం గురించి కాదు, ఇక్కడ ప్రయత్నించడం గురించి.